హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏపీలో 'దేవరా' సినిమాకి టికెట్ల రేట్లు పెంపుకు పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలైతే తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్. అన్న, గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం 'దేవరా' సినిమా మీద చాలా హైప్ ఉంది. 27కు రిలీజ్‌కి ఉంది. అయితే కొంత నెగటివిటీ ప్రచారం అయింది. టీడీపీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం, విమర్శలు చేయడం ఇవన్నీ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు అసలు ఏపీ గవర్నమెంట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తదా? ఇవ్వదా? బెనిఫిట్ షోలకు అవకాశం ఇస్తదా? ఇవ్వదా? అని చెప్పేసి ఒక చర్చ అయితే నడిచింది. మోస్ట్‌లీ ఇవ్వదని అనుకున్నారు. కానీ ఇప్పుడైతే పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇద్దరికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలైతే తెలియజేస్తారు. మరి ఎంటైర్ ఇష్యూ పైన అంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు కదా! ఏ మేరకు పెంచారు? బెనిఫిట్ షోలు ఎప్పటినుంచి ఉన్నాయి? మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్‌లో ఏముంది? ఈ వచ్చిన నెగటివిటీ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొంతమంది సినిమా అభిమానులైతే ఊహించలేదు. ఎందుకంటే ఇంకా వారం రోజులుంది. వారం రోజుల ముందుగానే జీవో అయితే విడుదల చేశారు. సో ఈ జీవోలో 'దేవర' సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ జీవో ఉంది. సో ఈ విషయం అయితే హర్షించాల్సిన విషయమే. చంద్రబాబు గారి ప్రభుత్వం అంటేనే సినిమా ఇండస్ట్రీకి ఎంతో దగ్గర సంబంధం ఉన్న ప్రభుత్వం. సో సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి బాగా ఇష్టం. ఆ ప్రభుత్వంలో ఉన్న అనేక మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి అనేక మంది సినిమా ఇండస్ట్రీ పీపులే ఉన్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి పాజిటివ్గా ఉండటం అనేది ఆయనకి బాగా ఇష్టమైన విషయం. పైగా గత ప్రభుత్వాల హయాంలో సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు కాబట్టి ఇప్పుడు అటువంటి చర్యలు లేకుండా మీరు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేసి నిర్మాతల మండలి గతంలోనే ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 2-3 రోజుల్లోనే పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ వెళ్ళారు. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, అలాగే అశ్విని దత్ గారు, అనేక మంది పెద్ద నిర్మాతలు కలిసి వెళ్ళి ఆ డిప్యూటీ సీఎం గారిని కలిసి మాట్లాడడం జరిగింది. తర్వాత లోకేష్ గారిని కలవడం జరిగింది. ఇట్లా రకరకాలుగా. దీంతోపాటు ఈ వరదల విషయంలో కూడా వీళ్ళు ప్రకటించిన విరాళాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా కలిసే ఆ విరాళాలు సమర్పించడం అనేది మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం విషయంలో ఈ సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ఉందనేది క్లియర్గా కనపడింది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళడాలు, కలవడాలు, ఆ మైత్రి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న అనుబంధం అంతా కూడా పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించారు. మా సమస్యలను మీరు తీర్చండి అని చెప్పి ఇంటర్నల్గా ఒక విధమైన ఈ వేడుకోలు ఇవన్నీ జరిగాయి. వాటి జరిగిన తర్వాత వాటి రిజల్ట్గా ఇప్పుడు ఇది కనపడింది. సో మొట్టమొదటి రిజల్ట్ ఇది అనుకోవచ్చు, ఏదైతే 'దేవరా' సినిమాకి ఈ విధంగా ప్రకటించడం. సో 'దేవరా'కి స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇచ్చారు, బెనిఫిట్ షోస్కి. అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇది రెండు కూడా మెచ్చుకోదగ్గ విషయాలు. సో ఒక స్పెషల్ షోస్ ఏంటంటే రిలీజ్ రోజు పొద్దున నైట్ 12 నుంచే స్టార్ట్ అయిపోయేటట్లుగా షోస్ ఉన్నాయన్నమాట. అంటే 12 తర్వాత ఇక స్టార్ట్ అయిపోతాయి. ఆ విధంగా షోస్ కేటాయించారు. దాదాపు 9 రోజుల పాటు రోజుకు 5 షోస్ పడే విధంగా వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ సినిమాకు లాభం చేకూర్చే అంశం. ఎందుకంటే మొదటి వారంలోనే బడ్జెట్ అంతా వచ్చేస్తే ఇక లాభంలోకి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళాలి అంటే భారీ స్థాయిలో షోస్ పడాలి. సో అలా పడాలి అంటే ఇటువంటి అవకాశం ఉపయోగపడుతుంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. సో అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే అన్ని చోట్ల ఇటువంటి బెనిఫిట్స్ లేకపోతే ఇటువంటి ఏవైతే ఫేవర్స్ ఉండవు. ఇప్పుడు వేరే ప్రభుత్వాలు ఫేవర్ చేయరు కదా. సో ఏపీ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది కాబట్టి ఏవైనా సరే మేజర్గా ఒక 90% బడ్జెట్ని ఏపీ నుంచి కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే వీళ్ళు బయటపడ్డట్టే. ఇంకా మిగతా ప్రాంతాలవన్నీ కూడా లాభం కింద కన్వే అవుతాయి. సో ఇది దీనికి ఉన్న అవకాశం. ఎందుకంటే భారీ బడ్జెట్గానే తీశారు దీన్ని. కొరటాల శివ కెరీర్లో కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమా. సో జూనియర్ ఎన్టీఆర్ కంటే ఆల్రెడీ RRR ఉంది. RRR తర్వాత ఇది. సో ఒక పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు కాబట్టి ఆయనకి ఇది ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా. దీన్ని నిలబెట్టుకుంటే ఇక ఆయన పాన్ ఇండియా స్టార్గా సెటరేట్ అయినట్టే. కాబట్టి ఉన్న అవకాశాలన్నింటినీ ఆయన వాడుకుంటున్నాడు. సో అందులో భాగంగా ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏదైతే ఉందో వీళ్ళు వెళ్ళి కలవడము, ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడము, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం వెంటనే జరిగిపోయాయి. ఇక దీంట్లో ఎటువంటి ఇది కూడా లేదు. సో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ నుంచి కూడా నాగవంశీ గారు కూడా వాళ్ళకి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేయడం ఇవి చేశారు. దీంతోపాటు ట్విట్టర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సో వీళ్ళ ముగ్గురికి కూడా ధన్యవాదాలు చెప్పాడు. ఇది ఫార్మల్గా చేసిన పని. ఇది ఒక యాంగిల్ అయితే రేట్ల విషయంలో కూడా మల్టీప్లెక్స్లో అయితే ₹130, అదేవిధంగా సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్లో అయితే ₹110, అదేవిధంగా లోయర్ క్లాస్లో అయితే ₹60, ఈ విధంగా పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. సో ఈ పెంపు అనేది కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రతిసారి కూడా ప్రజల మీద భారం పెంచుతున్నారనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ గారికి పెంచడము, ఆయన సినిమా మార్కెట్ చేసుకోవడము, ప్రొడ్యూసర్లు లాభపడటం ఇదంతా ఓకే. కానీ సినిమా అనేది పెద్ద సోషల్ సర్వీస్ ఏం కాదు. మీరు లాభాల కోసం సినిమాలు తీస్తారు, బాగుపడతారు, అంతా బాగానే ఉంది. ప్రజలలో వచ్చే క్రేజ్ను ఉపయోగించుకుంటారు, ఇదంతా ఓకే. కానీ ప్రజల డబ్బులను కొల్లగొట్టే హక్కు మీకు లేదు.
సో ఇంట్లో బలవంతంగా రేట్లు పెంచి కంటెంట్ ఎలాగైనా ఉండని, కంటెంట్ బాగున్నా అంత రేట్లు ఇవ్వకూడదు, కంటెంట్ తగ్గినా బాగలేకున్నా అంత రేట్లు ఇవ్వకూడదు. సో ప్రజల జేబులకు చిల్లులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఫేమ్ ఉంది కాబట్టి మేము చిల్లు పెడతామనడం కరెక్ట్ కాదు. సో ఈ మధ్య కాలంలో ఇది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్ అప్పుడు రేట్లు పెంచుతున్నారు. అది ప్రతిష్టాత్మకమైన సినిమానా, లేకపోతే అత్యంత చారిత్రాత్మకమైన సినిమానా, చరిత్రను ప్రజలకు ఏమైనా బోధిస్తుందా, లేకపోతే అత్యంత భారీ బడ్జెట్ సినిమానా, ఇవన్నీ లెక్కలోకి రావట్లేదు. లేకపోతే మన ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సినిమానా, ఇవన్నీ చూడకుండా ప్రతి హీరో తన నెక్స్ట్ సినిమాని పాత సినిమా కన్నా ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాడు, ఎక్కువ బడ్జెట్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి జీవోలు చేయించుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ప్రజల జేబులోకి చిల్లులు పెట్టడమే. దీన్ని కొద్దిగా ఖండించాలి కూడా. ఓకే. మరి ఎట్లా మా బడ్జెట్లు ఎలా వస్తాయి అంటే, అక్కడ ఫేమ్ను బట్టి ఎంత బడ్జెట్ పెట్టాలో అంతే పెట్టాలి, ఎంత మార్కెట్ చేసుకోవాలో అంతే చేసుకోవాలి. సినిమా బాగుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తారు. ₹5 టికెట్తో కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి చిరంజీవి గారు బిగ్గర్ దెన్ బచ్చన్ అనే ట్యాగులు కూడా పొందారంటే అప్పుడు టికెట్ రేట్లు ఎంత? ₹10, ₹15 ఇవే కదా ఆ రోజుల్లో. ఇంత మల్టీప్లెక్స్ లేదు కదా. సో సినిమా బాగుంటే ప్రజలు వదలరు, చూస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బాగా లేనప్పుడే సమస్యలు. సో ఇటువంటి తరుణంలో సరే ఇక మనం ఊరికి మాట్లాడుకోవడం తప్పితే దీని విషయంలో ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక చేసేదేం లేదు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏమైపోయాయంటే అంశాల వారీగా, అంటే ఒక అంశానికేమో డబ్బులు తగ్గించి చూడడము, ఒక అంశానికేమో డబ్బులు పెంచి దోచుకోవడం, ఈ పద్ధతిలో వెళ్తుంది ప్రభుత్వాలు. నిత్యావసర రేట్లేమో విపరీతంగా పెంచుతారు, అదే మద్యం రేట్లు అయితే ఒకసారిగా తగ్గిస్తారు. సో ఈ టైప్లో గేమ్ ఆడుతూ ఉంటారు అన్నమాట ప్రజలతోటి. సో అటువంటిదే ఇది అనుకోవాలి. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి హిట్ వస్తే అది మళ్ళీ ఇండస్ట్రీలో కాస్త బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి, అలాగే మళ్ళీ కొంతమందికి పని దొరుకుతుంది కాబట్టి, ఈ హిట్ అనేది పని దొరకడానికి ఒక ఆసరా కాబట్టి దాన్ని మనం హర్షించాలంతే. అంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ సినిమాని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు, మన నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని పిలిపించేశారు. అటువంటి మనం చూసాం స్టార్టింగ్లో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ అయింది, మరి సినిమా పైన అప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కదా, అది దాని ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, తుడిచిపెట్టుకుపోతుంది అంటారా? దాని ఇంపాక్ట్ ఇప్పుడు తగ్గచ్చు, తుడిచిపెట్టుకుపోతుందని చెప్పలేం కానీ కొంతవరకు తగ్గచ్చు. అంటే 50% తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వమే అనుకూలంగా ఉంది, ప్రభుత్వమే జీవోలు ఇచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా అటువైపు వాళ్ళ శ్రేణులు సైలెంట్ అయిపోతారు. మన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది కదా, మనం ఎందుకు ఇట్లా మాట్లాడమని సైలెంట్ అయిపోతారు. కాకపోతే సోషల్ మీడియాలో ఇంకో బ్యాచ్ ఉంటుంది. సో వీళ్ళేంటంటే ఆ హీరోని వ్యతిరేకించే బ్యాచ్, వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గరు. సినిమా పరంగా జనరల్గా పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన స్ట్రాటజీ, హీరో పరంగా చూసుకున్నప్పుడు మరో రకమైన స్ట్రాటజీ. సో దీని విషయంలో చూస్తే 1% పీపుల్ ఏమో ఎంకరేజ్ చేస్తారు, ఓకే అని ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం ఈ లోకేష్ గారి ఫ్యాన్స్ వీళ్ళు మాత్రం ఈ సినిమా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత పెద్ద సక్సెస్ రాకూడదని కోరుకునే బ్యాచ్ కూడా ఉన్నారు కొంతమంది. ఓకే. సో ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి చోట ఒక 30% నెగిటివిటీ అన్ని సినిమాలకు ఉంటుంది, అందరి హీరోలకు ఉంటుంది. ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్స్ 20%, 30% ఉంటే మిగతా 70% వేరే హీరోల ఫ్యాన్సే ఉంటారు కదా. వీళ్ళల్లో ఎవరో ఒక 2 ఫ్యాన్సో 3 ఫ్యాన్సో వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. ప్రతి హీరోకి తప్పదు. కాబట్టి ఈ వ్యతిరేకత అనేది సినిమా మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది అనుకోవడానికి లేదు. సొసైటీలో రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. సినిమా చూసి కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అయినా సరే యునానిమస్గా ఆ రేషియోని బట్టి సినిమా బాగుంది అన్న వాళ్ళ వైపు ఎక్కువ వెళ్తుంటుంది. బాగా ఉంది అని రేషియో ఎక్కువ ఉందనుకోండి, ఆ సినిమా హిట్ అయిపోతుంది. బాగా లేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు అందులో, రేషియో తక్కువ ఉంటుంది. కాకపోతే ఈ రేషియో తక్కువ ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ఆ సినిమా హిట్ అనేది పెద్ద డిసైడ్ అవ్వదు. ఎప్పుడైనా సరే రేషియో ఎక్కువ ఉన్న వాళ్ళని బట్టి డిసైడ్ అవుతుంది. వాళ్ళు హిట్ అంటే హిట్, ఫట్ అంటే ఫట్. అవును. సో ఇది ఇందులో ఉన్న విషయం. ఇందులో ఇక బాలయ్య గారికి సంబంధించి చూస్తే, బాలకృష్ణ గారు గతంలో ఇదే వార్తల్లో దీంట్లో భాగంగానే గత 2 వారాల క్రితం కూడా వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయడానికి ఆయన ఏదో స్కెచ్ గీస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. సో అది ఒట్టి అబద్ధం, శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను, బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేసే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఏమైనా చేయదలుచుకుంటే గత 15 ఏళ్ల క్రితమో చేసి ఉండాలి తప్పితే ఇప్పుడు చేయడానికి ఏ స్కోప్ లేదని చెప్పేసి మనం మాట్లాడాం. దాంతోపాటు ఇప్పుడు బాలయ్య గారి కెరీర్కు సపరేట్గా వచ్చే ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే తన వారసుడిగా ఆల్రెడీ మోక్షజ్ఞ గారు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ అండదండలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఆయన ఏమాత్రం చేయడు. అంత మెచ్యూరిటీ లేని వ్యక్తి ఏం కాదు బాలయ్య. సో ఇది కొట్టిపారేయాల్సిన విషయమే. అది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వము, వాళ్ళ బావగారు సీఎం గారు, సో వీళ్ళు అందరూ కలిసే ఆ జీవోని అమలు చేశారు. కాబట్టి బాలయ్య అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు ఏదో చేస్తారనుకోవడానికి కూడా లేదు. బాలయ్య ఇన్ఫ్లుయెన్స్ చూపించుంటే జీవో రాదు కదా, అక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ తొక్కేయాల్సిందే మీరు జీవో ఇయ్యొద్దంటే ఇవ్వడు కదా.
మరి అలా ఎందుకు జరగలేదని చూస్తే బాలయ్య గారికి అటువంటి ఏ ఉద్దేశం లేదు, ఆయన పాజిటివ్గానే ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.